ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు గతకాలమంతా ఆయన మహా కృపచేత మనలందరినీ కాచి కాపాడి ఆయన సన్నిధికి మనలందరినీ చేర్చి ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవటానికి దేవుడు మన పట్ల చేసిన మహాకృప కొరకై దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే దేవుని ఆరాధించడానికి కూడి వచ్చినటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి విషయాన్ని బైబిల్లో నుంచి మనం ధ్యానించుకుందాం. ఇంతకుముందుగా ప్రకటించినట్టుగానే ఈ లోకానికి దిక్కెవరు అనే విషయము ధ్యానించుకుందాం బైబిల్లో నుంచి. మొదటగా ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రియులారా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు నాయనా. నిత్యము మీ కృపాక్షేమాలతో కాచి కాపాడుతూ మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి, సంఘముగా మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవటానికి మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి కృతజ్ఞతలు తండ్రి. కానీ తండ్రి, కొన్ని మాటలు మీ పిల్లలతో పంచుకోవటానికి ప్రయత్నపడుచుండగా మాట్లాడుచున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని, వింటున్న మీ పిల్లలు విని గ్రహించేవారిగా తండ్రి, ఆ మాటల ప్రకారం జీవించేవారిగా మాలో ప్రతి ఒక్కరిని నిలబెట్టమని వేడుకుంటూ, ఈ ఆరాధన అంతట్లో తండ్రి మీ సహాయం మాకు అనుగ్రహిస్తారని వేడుకుంటూ, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ లోకానికి దిక్కెవరు అనే విషయం ధ్యానించుకుందాం. ఈ లోకానికి దిక్కెవరు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో కానీ, ఈ ప్రపంచాన్ని అడిగితే మీకు దిక్కెవరు అని అంటే వారు అందరూ కలిపి ఒకరి వైపు చూపిస్తారు. అదే శాస్త్రవేత్తల వైపు ఈ మనిషి చేయి చూపించి వీళ్ళే మాకు దిక్కు అంటారు. మనము గొడవలు పడేటప్పుడు అంటారు, నీ దిక్కున్నోడికి వెళ్ళి చెప్పుకోపోరా అంటుంటారు మనుషులు గొడవ పడుతున్నప్పుడు. అంటే మనిషికి దిక్కు అనేది ఉండాలి, ఆ దిక్కు ఎవరనేది తెలుసుకోవాలి. అయితే ఈ ప్రపంచం ఏమనుకుంటుందంటే మాకు దిక్కు శాస్త్ర ప్రపంచము, లేదంటే శాస్త్రవేత్తలు మాకు దిక్కు అని అంటుంది ఈ ప్రపంచం. ప్రియులారా, దిక్కు అంటే ఏదో కాదు, మార్గము. మాకు మార్గం చూపించేది ఈ శాస్త్రవేత్తలే అనే విధంగా ప్రపంచ ప్రజలు నమ్ముతున్నారు. అందుకే కరోనా సమయంలో మనం చూస్తే, కరోనా వచ్చి గుట్టలుగా శవాలు పడిపోతున్నప్పుడు అయ్యో ఎప్పుడు మందులు కనుక్కుంటారు, ఎప్పుడు మందులు వస్తాయి అని ఎదురు చూస్తున్న వాళ్ళే కానీ అసలు ఎందుకు వచ్చింది, మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మన దిక్కు ఎవరు అనేది ఆలోచించలే. మన దిక్కు శాస్త్రవేత్తలే అనే అనుకొని మందులు ఎప్పుడు కనిపెడతారా అనే విధంగా ఆ రోజు ఎదురు చూశారు మనుషులు. ప్రియులారా, ఇప్పటికీ ఆ రోజైనా ఈ రోజైనా ఎప్పటికీ మనుషులు ఏం ఆలోచిస్తారంటే మాకు దిక్కు శాస్త్రమే, శాస్త్రవేత్తలే మాకు దిక్కు అన్న విధంగా వాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే మనిషి ఇంత అభివృద్ధిలోకి రావడానికి కారణము శాస్త్రమే కదా. ఈరోజు దూరదేశం మనం ప్రయాణం చేయాలంటే గంటల్లో ఇలా మనము చేరిపోతున్నాము దూరదేశాలు కూడా. కాబట్టి శాస్త్రమే మనకు దిక్కు అన్న విధంగా వీళ్ళు భావిస్తున్నారు. పిల్లలారా, శాస్త్రం లేకపోతే ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీ మనకు ఉండేది కాదు. ఈరోజు దూరంగా ఉన్నా కానీ మనము డైరెక్ట్గా చూసి మాట్లాడగలుగుతున్నాము. దూర ప్రదేశంలో ఉన్నా సరే సమాచారాన్ని సెకన్లలో మనం చేరవేస్తున్నాము. మనిషికి రోగాలు వస్తే ఆ రోగాలు తీసేయటానికి మందులు కనుగొంటుంది శాస్త్రము. ఇన్ని ప్రయోజనాలు వస్తున్నాయి శాస్త్రం వల్ల. మనిషికి అన్ని ఉపయోగాలే కానీ చెడు ఏం లేదు. కాబట్టి మనకు శాస్త్రమే దిక్కు, శాస్త్రవేత్తలే మనకు దిక్కు అన్న విధంగా ఈ ప్రపంచం నమ్ముతుంది. ప్రియులారా, నిజంగా శాస్త్రమే దిక్క అని మనం ఆలోచిద్దాం. ఈరోజు బైబిల్లో నుంచి ఆలోచిద్దాం. అసలు శాస్త్రానికి మూలం ఏందో తెలుసా? పదార్థము, సృష్టి. ఈ సృష్టి అనేది లేకపోతే శాస్త్రం అనేది లేదు. ప్రియులారా, ఈ సృష్టిలో ప్రతిదీ ఏ అణువు తీసుకున్నా సరే అది లేకపోతే, సృష్టింపబడిన వస్తువు లేకపోతే శాస్త్రం అనేది లేదు, శాస్త్రం అనేది పుట్టదు. ఉదాహరణకు జంతు శాస్త్రము అని అంటున్నారు. జంతు శాస్త్రం అంటే జంతువులను గూర్చి అధ్యయనం చేసేది.
జంతువులను గురించి స్టడీ చేసేది జంతు శాస్త్రము లేదంటే జువాలజీ అని చదువుతున్నారు పిల్లరా. మరి జంతువే లేకపోతే మరి జువాలజీ వచ్చేదా? ఆలోచించండి. జంతువులు ఉన్నాయి గనుక జంతు శాస్త్రం అని నువ్వు పెట్టుకున్నావు, బాగానే ఉంది. అలాగే వృక్షాలు ఉన్నాయి గనక వృక్ష శాస్త్రం అని చెబుతున్నావు నువ్వు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నాయి గనుక కాస్మాలజీ అని శాస్త్రం పెట్టి దాన్ని స్టడీ చేస్తున్నావు. మరి ఇవే లేకపోతే, ఈ ప్రకృతి లేకపోతే, లేదంటే ఈ జీవులే లేకపోతే మనిషికి శాస్త్రాలు వచ్చేయా? ఆలోచించండి. వచ్చేవి కాదు. శాస్త్రం అనేది ఉండేది కాదు. శాస్త్రానికి మూలము సృష్టి. సృష్టి లేకపోతే మనిషి ఏం పరిశోధిస్తాడు? ఏమి పరిశోధించలేడు పిల్లరా, పరిశోధించలేడు. శాస్త్రవేత్తలు ఎప్పుడు ఏం చేస్తారంటే ఈ కలిగి ఉన్న వాటిని చూసి వాటిని అబ్జర్వ్ చేసి స్టడీ చేస్తారంతే. ఉన్నదానిని చూసి అది ఎలా పనిచేస్తుంది, ఎలా మనం ఉపయోగించుకోవాలి అన్న విధంగా పరిశోధన చేస్తారే తప్ప వాళ్ళుగా సొంతంగా క్రియేట్ చేసేది లేదంటే సృష్టించలేరు అనే సంగతి మనం తెలుసుకోవాలి. మొదట ఎవరైనా తెలుసుకోవాలి, ఈ ప్రపంచ మానవులందరూ తెలుసుకోవాలి. శాస్త్రవేత్తలు క్రియేటర్స్ కాదు, అబ్జర్వర్స్ అని చెప్పినందుకు ఇంతకుముందు నేను. వాళ్ళు సృష్టించలేరు, కేవలము అబ్జర్వ్ చేస్తారు. ఉన్నదాన్ని అబ్జర్వ్ చేసి పరిశోధన చేసి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్న విధంగానే ఆలోచిస్తారు పిల్లలారా. మరి ఈ ప్రకృతి అనేది లేకపోతే శాస్త్రం అనేది పుట్టదు. శాస్త్రం అనేది పుట్టదు. శాస్త్రానికి మూలము ఈ ప్రకృతే పిల్లలారా. సృష్టి దానికి మూలము. మరి సృష్టి ఎలా వచ్చింది అని మనం ఆలోచిస్తే పిల్లలారా, ఈ ప్రకృతి కానీ మనం అనుభవిస్తున్న ప్రతిదీ ఎలా వచ్చింది మనం ఆలోచిస్తే బైబిలే చెబుతుంది. మనిషి అబద్ధాలు చెబుతుండ్రు, దానికి అదే వచ్చింది అని ఈ శాస్త్రవేత్తలే చెబుతున్నారు. ఎవరినైతే ఈ ప్రపంచము మాకు దిక్కు అని అనుకుంటున్నారో వాళ్ళు ఏం చెబుతున్నారంటే ఆ సృష్టి అనేది దానికి అదే వచ్చింది అని ఒక అబద్ధాన్ని చెబుతున్నారు. మరి సృష్టి ఎలా వచ్చింది అని మనం బైబిల్ని అడిగితే, దేవుణ్ణి అడిగితే దేవుడు చెబుతున్నాడు ఏమని? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. సృష్టి ఎలా వచ్చింది ఒకసారి చూడండి పిల్లరా. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. దేవుని వాక్యము, దేవుని మాటల వలన నిర్మాణమైనవి అంట ఈ ప్రపంచములు. ప్రపంచములు అంటే జంతు ప్రపంచము, వృక్ష ప్రపంచము, పక్షుల ప్రపంచము, నక్షత్రాల ప్రపంచము, ఇవన్నీ ప్రపంచాలు. ఇవన్నీ సృష్టి, దేవుడు కలుగజేసిన సృష్టి ప్రపంచాలుగా మనిషి విడగొట్టుకున్నాడు. ఇవన్నీ ఎలా కలిగాయంటే దేవుని వాక్యము వలన కలిగినవి, దేవుని మాట వలన కలిగినవి అని బైబిల్ క్లియర్గా చెబుతుంది పిల్లరా. అందుకే ఆదికాండం 1వ అధ్యాయం చూస్తే ఆయన పలుకగా, అంటే దేవుడు మాట పలుకగా ఆ సృష్టి అంతా కలిగినట్టుగా మనం చూస్తాము. ఆయన చెప్పాడు, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, ఆకాశ విశాలము కలుగుగా కని పలుకగా ఆకాశ విశాలము కలిగింది. అలాగే భూమి, వృక్షాలు, జంతువులు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ప్రతిదీ ఆయన మాట వలన కలిగినవి అనే సంగతి మనం బైబిల్ చదివితే మనకు అర్థమైపోతుంది పిల్లలారా. మరి శాస్త్రవేత్తలు దీనికి సమాధానం చెబుతారా? మరి నువ్వేమైనా క్రియేట్ చేసావా, నీవేమైనా సృష్టించావా అని అడిగితే మేం సృష్టించలేదు, దానికి అదే వచ్చిందని వీళ్ళే ఒప్పుకుంటున్నారు. వీళ్ళు సృష్టికర్త లేకుండా వచ్చిందని చెబుతున్నారు, మేము సృష్టించలేదని చెబుతున్నారు. మేము సృష్టించలేదని చెప్పారు, బాగానే ఉంది. మరి నువ్వు సృష్టించలేనప్పుడు నీకెలా తెలుసు అది ఎలా వచ్చిందనే సంగతి? నీకెలా తెలుసు? తెలియదు కదా, తెలుసుకోవాలి కదా. అలా తెలుసుకోకుండా ఒక అబద్ధాన్ని సమాజంలోకి చూపిస్తున్నారు పిల్లారా, దానికి అదే వచ్చింది అని. కానీ దేవుని మాటలు ఏమని చెబుతున్నాయంటే దేవుని మాట వలన ఈ ప్రకృతి కలిగింది అనే వాస్తవము మనకు క్లియర్గా కనపడుతుంది పిల్లారా. ప్రకృతి అనేది సృష్టికర్త ఉన్నాడు, ఆ సృష్టికర్త వలనే ఈ సృష్టి వచ్చిందనే సంగతి మనకు అర్థమైంది ప్రియులారా. శాస్త్రవేత్తలకు మూలము ఈ ప్రకృతే. ఈ ప్రకృతి లేకపోతే శాస్త్రం అనేది లేదు, శాస్త్రం అనేది పుట్టదు కూడా. కానీ మనిషి ఈ శాస్త్రాన్ని చూసుకొని విర్రవీగుతున్నాడు. ఒక్కొక్కరు విర్రవీగుతూ మేమే గొప్పవారిమే, మమ్మల్ని మించిన వారు లేరు అన్న విధంగా వాళ్ళు విర్రవీగుతుంటే ప్రపంచం కూడా వారి వైపే చూసి వీళ్ళే మాకు దిక్కు అన్న విధంగా వారి వైపు వీళ్ళు చూస్తున్నారు పిల్లారా. వీరు కూడా అదే చేస్తున్నారు.
అందుకే దేవుడు ఇలాంటి వారిని చూసి ఏం పలికాడో ఒకసారి బైబిల్ చూడండి. వీళ్ళెవరు నిజంగా మనిషికి దిక్కు చూపేవారా, మార్గం చూపేవారా వీళ్ళు అని నేను అడిగితే దేవుడు చెబుతున్నాడు, వీళ్ళు జ్ఞానులు కదా, లోకంలో వీళ్ళు జ్ఞానులు, శాస్త్రవేత్తలు, వీళ్ళు జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి వారు. మరి వీరు ఎవరు అని చూస్తే పిల్లరా, దేవుడు చెబుతున్న మాట ఒకసారి చూడండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము, వారి అవివేక హృదయము అంధకారమయమాయను. వారి అవివేక హృదయము అంధకారమయమాయను. ఎవరి హృదయము? తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి అంటుండు. అంటే ఈ లోకంలో జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి వారే శాస్త్రవేత్తలు, వారి వైపే ఈ లోకం చూస్తుంది. వారి హృదయము అంధకారమైపోయిందంట, చీకటి అయిపోయిందంట. అందుకే వారిని చూసి దేవుడు అంటున్నాడు, వారి హృదయము అంధకారమైపోయింది, వారు జ్ఞానులమని చెప్పుకొనిచు బుద్ధిహీనులైపోయారు. వారు బుద్ధిహీనులు. వారిలో ఉన్నది అంధకారము, చీకటి, వెలుగు కాదు. చీకటి మనకు మార్గం ఎలా చూపిస్తుంది ఆలోచించండి. వెలుగుంటేనే కదా మనకు మార్గం కనపడేది. మరి చీకటిగా మారినటువంటి జ్ఞానము, లేదంటే అంధకారమయమైనటువంటి వీరి జ్ఞానము మనకు వెలుగు ఎలా చూపిస్తుంది ఆలోచించండి ప్రియులారా. వాళ్ళే మనకు ఎలా దిక్కు అవుతారు? దిక్కు కాలేరు ప్రియులారా. ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తా. వీరి హృదయము అంధకారమయమాయను అని దేవుడు చెప్పాడు కదా. మరి శాస్త్రం ఒప్పుకోవాలి, లేదంటే వారిని నమ్మే వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. ఎలా అంధకారమైందండి, వాళ్ళు ఎన్నెన్నో కనుక్కుంటున్నారు, వారు గొప్పవారని వీళ్ళు చెప్పచ్చు ప్రియులారా. ఒకే ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తా. చాలా ఉన్నవి, ఒకటి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా. శాస్త్రవేత్తల హృదయాలు అంధకారమయమాయను అని దేవుడు చెప్పాడు కదా, లేదంటే ఈ లోకంలో జ్ఞానులుగా పిలువబడుతున్న వారి హృదయము అంధకారము అని దేవుడు చెబుతున్నాడు కదా. మరి ఎలా వారి హృదయము అంధకారమైపోయింది అనే విషయం తెలియజేయడం కొరకు ఒక ఉదాహరణ చెబుతా ప్రియులారా. శాస్త్ర ప్రపంచం ఏమంటుందంటే, ఏం ఆలోచిస్తుందంటే, అందరూ కలిసి ఏ రోజైనా సరే ఈ భూమి అంతరించిపోతుంది, మనము నివసించేసేటువంటి ఈ భూమి ఏ రోజైనా సరే అది నాశనం కాబోతుంది. మనం చూస్తున్నాం కదా, వాతావరణంలో ఎన్ని మార్పులు జరుగుతున్నాయో. ఎండాకాలంలో విపరీతమైన ఎండలు, వానాకాలంలో వస్తే ఫ్లడ్స్, లేదంటే అసలు వానలు లేవు. చాలా ఘోరంగా ఉంది భూమి పరిస్థితి. కాబట్టి త్వరలో ఇది నశించిపోతుంది, నాశనానికి పోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ భూమి అంతరించే లోపు, లేదంటే ఈ భూమి నాశనమయ్యే లోపు మరొక గ్రహం మనం ఎత్తుక్కొని ఆ గ్రహంలోకి చేరిపోవాలి. ఇక్కడ మనం ఇంకా నివసించలేము, భూమి నివాసయోగ్యంగా ఉండదు, మనము మరొక గ్రహంలోకి మనం వెళ్ళిపోదాము అనే విధంగా ఈ శాస్త్ర ప్రపంచము ఆలోచన చేస్తుంది ప్రియులారా. మనిషి మరొక గ్రహంలో నివసించడానికి అనుకూలమైన ప్రదేశం ఎక్కడ ఉంది అని తెలుసుకోవడం కోసము ఎన్నో $1 బిలియన్ ఖర్చు చేస్తూ ప్రజల సొమ్మును కొల్లగడుతుంది ఈ శాస్త్ర ప్రపంచ ప్రియులారా. మరొక చోటికి వెళ్ళిపోదామని ప్రయత్నాలు, లేదంటే ప్రయోగాలు చేస్తుంది ఈ శాస్త్ర ప్రపంచము. మరొక గ్రహంలోకి వెళ్దామని. అందులో మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేశారో తెలిసిన, మన భూమికి ఉపగ్రహమైనటువంటి చంద్రుడి మీదకి వెళ్ళారు మనిషి ప్రియులారా. ఎందుకు? చంద్రుడి మీద మనిషి ఏమైనా నివసించగలడా అని తెలుసుకుందామని చంద్రుడి మీదకి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారంటే 1969వ సంవత్సరము జూలై 20వ తారీఖున ప్రియులారా. దానికి అపోలో మిషన్ అని పేరు పెట్టారు. అపోలో మిషన్ అని పేరు పెట్టి చంద్రుడి మీదకి 2 మనుషులు మొట్టమొదటిసారిగా అమెరికన్స్ వెళ్ళారు. వాళ్ళు ఎవరంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్, అలాగే బజ్ ఆల్డ్రిన్ అనే ఈ 2 వ్యక్తులు చంద్రుని మీదకి వెళ్ళి అక్కడ చంద్రుని మీద అమెరికా దేశం యొక్క ఫ్లాగ్ను, జెండాను పాతారు. ఇది మా దేశం అన్నట్టుగా, లేదంటే ఇది మా భూభాగం అన్నట్టుగా వెళ్ళి పాతారు. చంద్రుని మీదకి వెళ్ళారు, ఇంకా అంతా సాధించామనుకున్నారు. సాధించింది ఏం చెప్పారంటే చివరికి చంద్రుడి మీద మనిషి నివసించలేడు. ఎందుకనంటే చంద్రుడు సౌటి నేల, చంద్రుడి మీద ఉండేటువంటి భూమి సౌటి నేల, కాబట్టి చంద్రుడి మీద మనిషి నివసించలేడు అని ఒక నిర్ధారణకు వచ్చారు ప్రియులారా. మరి అంతటితో ఆగిపోయారంటే ఆగిపోలేదు, మరలా ఎతకడం ప్రారంభించారు. మరొక గ్రహంలో ఇంకెక్కడన్నా ఉందేమో, మనం నివసించడానికి అనుకూలమైన ప్రదేశము ఈ విశ్వంలో ఎక్కడైనా ఉన్నాయేమో అనే వెతుకులాట్లో ఉన్నారు ఈ శాస్త్ర ప్రపంచం ప్రియులారా.
ఎందుకు ఈ మాటలన్నీ మీకు చెబుతున్నానంటే దేవుడు ఊరికే ఏది చెప్పడు. జ్ఞానుల హృదయము అంధకారమయమాయను అని దేవుడు చెప్పాడంటే వాస్తవం మనం గ్రహించాలి. సౌటి నేలను అని చంద్రుడిని నిర్ధారించారు. చంద్రుడి మీద ఏదో మనం బతకచ్చు అనుకుని పోయి చివరికి ఆడ మోసపోయారు. ఎన్నో డాలర్లు ఖర్చు చేశారు, చివరికి మోసపోయారు. మరొక గ్రహం కోసం ఎదుగుతూ మనకు భూమికి దగ్గరలో ఉన్నటువంటి మరొక గ్రహము, అంగారక గ్రహము, మార్స్ గ్రహము, దాని మీదకి ప్రయోగాలు చేశారు. దాని మీదకి రోవర్స్ను పంపించారు. దాని మీద కూడా పరిశోధన చేశారు. పిల్లారా, ఎన్నో రోవర్స్ను పంపించారు దాని మీదకి. కొన్ని మీకు చదువు వినిపిస్తా. 1971 సంవత్సరంలో మార్స్ 3 అనే రోవర్ను పంపించారు. అలాగే 1976 సంవత్సరంలో వైకింగ్ 1 and 2 అనే దాన్ని పంపించారు. అలాగే 1997 సంవత్సరంలో మార్స్ పాత్ ఫైండర్ అనే దాన్ని పంపించారు. 2004 సంవత్సరంలో స్పిరిట్ అండ్ ఆపర్చునిటీ రోవర్స్ను పంపించారు. 2008 సంవత్సరంలో ఫీనిక్స్ ల్యాండర్ను పంపించారు. 2012 సంవత్సరంలో క్యూరియాసిటీ రోవర్ను పంపించారు. 2021 సంవత్సరంలో పర్సీవరెన్స్ రోవర్ను పంపించారు. ఇవన్నీ మనకు భూమికి దగ్గరగా ఉన్నటువంటి ఒక గ్రహము, అంగారక గ్రహము, అది మార్స్ గ్రహము. మార్స్ గ్రహం మీదకి పంపించారు. ఎందుకు? అక్కడ ఏమైనా మనం నివసించడానికి అనుకూలమైన ప్రదేశం ఉందా? మనం ఈ భూమి నాశనమైన తర్వాత అక్కడికి వెళ్ళి మనం నివసించగలమా అనే విధంగా ప్రయోగాలు జరిగిస్తూ ఎన్నో $బిలియన్ ఖర్చు చేసి అక్కడ కూడా ప్రయోగాలు చేసి ఈ మధ్య నిర్ధారణకు వచ్చారు. ఏమన్నా తెలిసిన మార్స్ గ్రహము కూడా మనిషి నివసించటానికి అనుకూలమైన ప్రదేశం కాదు. మార్స్ గ్రహంలో కూడా మనిషి నివసించలేడు అని ఒక నిర్ధారణకు వచ్చారు. పిల్లారా, ఆలోచించండి. అంటే వీరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఆలోచించండి ఒకసారి. ఈ భూగోళము బాగానే ఉంది ప్రస్తుతానికి, తర్వాత నాశనం అవుతుంది. నాశనం అయినప్పుడు మనం ఏదో ఒక గ్రహంలోకి వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోవటానికి ఇప్పటి నుంచే మనం వెతికి మనం అక్కడికి వెళ్ళిపోదాము భూమి నాశనమయ్యే లోపు అని వీళ్ళు ప్రయోగాలు చేస్తూ, ప్రయోగాల్లో తేలింది ఏమిటంటే చంద్రుడు సౌటి నేలగా ఉంది కాబట్టి అక్కడ మనం నివసించలేము. మార్స్ గ్రహం కూడా మనము అక్కడ నివాసానికి యోగ్యంగా లేదు కాబట్టి అక్కడ కూడా మనం నివసించలేమని ఎన్నో కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును ఖర్చు చేసి చివరికి వాళ్ళు నిర్ధారించిందంటే మనము నివసించలేము అన్నట్టు. పిల్లరా, దేవుడు అందుకే వీరిని అంధకార హృదయము, జ్ఞానుల హృదయము అంధకారమయమాయను. ఎందుకు? వీరికి తెలియదు. వీరు ఏదో ఊహించుకొని తప్పుడు సమాచారాలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడో ఒకసారి చూడండి. ఈ విశ్వంలో మనిషికి నివాసయోగ్యమైనది ఏదైనా ప్రదేశం ఉందా అని అంటే దేవుడు బైబిల్లో రాయించిన మాటలు ఒకసారి చూడండి పిల్లరా. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనము దేవుడు చెబుతున్న మాటలు. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద, నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద అంటే మనిషికి నివాసానికి అనుకూలమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే ఈ భూగోళమే అని దేవుడు చాలా క్లియర్గా బైబిల్లో రాయించాడు పిల్లారా. మరి శాస్త్రవేత్తలు ఎందుకు భూమి కాకుండా ఇంకా ఎక్కడెక్కడో ఉంటాయి, మనం నివసించడానికి ఈ విశ్వంలో మరొక గ్రహం ఉండొచ్చు, మనం అది కనుక్కొని అక్కడికి వెళ్ళిపోదామని వీళ్ళు అంటున్నారు ఎందుకు అంటే ప్రియులారా, ఇదే జ్ఞానుల హృదయము అంధకారమయమవడం అంటే వారి హృదయము గుడ్డితనము, వారి హృదయం అంధకారమైపోయింది, చీకటైపోయింది. అందుకే వారికి వాస్తవం తెలియదు ప్రియులారా, వాస్తవాలు తెలియదు. మనం ఏమైనా పరిశోధన చేశామా? ఏ రోజైనా మనం పరిశోధన చేయలేము. దేవుని మాటలను చదువుకుంటున్నాం అంతే. దేవుని మాటలు చదువుకున్నటువంటి మనకు దేవుడు చాలా ఉచితంగానే వాస్తవాలను మనకు తెలియజేస్తున్నాడు, సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. నాయన, ఈ విశ్వంలో నివాసయోగ్యమైనదంటూ ఏదైనా ఉంది అంటే అది భూమి. భూమి తప్ప మరొక ఏ గ్రహము మీకు నివాసానికి యోగ్యంగా లేదు. మనము భూమి మీదనే కదా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం అనుభవిస్తున్నాం. మంచి చల్లటి గాలి, ఎన్నో చెట్లు, ఎన్నో జంతువులు, సముద్రాల్లో నీరు, చేపలు, పక్షులు. మనము భూమి మీద అనుభవించేవి మరి ఎక్కడ అనుభవించగలవు? ఎక్కడ లేవని దేవుడు చెప్పాడు. ఈ శాస్త్రవేత్తలేమో మేము గొప్పవారేమో గనక మేము కనుగొంటామని వీళ్ళు బయలుదేరుతున్నారు పిల్లరా. ఇప్పటికీ ఆపలేదు, ఇంకా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఎక్కడన్నా దొరుకుతుందేమో ఏదో ఒక గ్రహం అని విధంగా వీళ్ళు ఉన్నారు. వీరు వెతుక్కొని, ఎందుకంటే వారి హృదయము అంధకారమయమాయను, వారి హృదయము అంధకారమైపోయింది. వారు గుడ్డివారు.
అందుకే వారికి వాస్తవం తెలియదు ప్రియులారా, వారికి వాస్తవం తెలియదు. దేవుడు అందుకే ఏమన్నాడో తెలిసిన, వీరి జ్ఞానాన్ని చూసి దేవుడు ఏమన్నాడో తెలిసిన, నిజంగా ఈ జ్ఞానుల జ్ఞానాన్ని నేను నాశనము చేతును అని చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూడండి. వీళ్ళు ఎంత పరుగులు తీసినా వారు సాధించలేరు. వారు అబద్ధం కోసం పరుగులు తీస్తున్నారు, సత్యం కొరకు కాదు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం ప్రియులారా, ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, జ్ఞానుల జ్ఞానమును నేను నాశనం చేస్తాను. శాస్త్రవేత్తలు మేము జ్ఞానులు అని చెప్పుకుంటున్నారు కదా, వారి జ్ఞానాన్ని నేను నాశనం చేస్తాను అంటుండు ప్రియులారా, నాశనం చేస్తాను. వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమైనను శాస్త్రి ఏమైనను ఈ లోకపు తర్కవాది ఏమైనను అని చెబుతూ ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. మరి అదే కదా కొండను వెలుగును పట్టినట్టు నిజంగా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇదిగో చంద్రుడు మనం నివసించలేము చంద్రుడి మీద, అలాగే మార్స్ గ్రహం మీద అంగార గ్రహం మీద మనం నివసించలేము అని ఇన్ని ప్రయోగాలు చేసి ఇన్ని కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు చెబుతున్నారు. చూడండి, ఆలోచించండి. ఇందుకే దేవుడు ఏమన్నాడంటే, మీరు అబద్ధం కొరకు ప్రయాసపడిపోతున్నారు, సత్యం కొరకు కాదు అబద్ధం కొరకు మీరు ప్రయాసపడుతున్నారు. ఏదో ఉందని పరుగులు తీస్తున్నారు, ఎక్కడ ఏదో ఉందని. నేను చెప్పిన మాటలు మీరు నమ్మటం లేదు, అందుకే మీ జ్ఞానము వెర్రి జ్ఞానము అని అన్నాడు దేవుడు ప్రియులారా, వెర్రి జ్ఞానము. మీరు ఇంకా ఇలానే ప్రయోగాలు చేసి మేము ఎక్కడో గూడులు కట్టుకుంటాము, ఇంకో నక్షత్ర మండలంలో మేము గూడు కట్టుతాము, ఇంకా మరొక గ్రహం ఉంది అని అనుకుంటా నువ్వు ప్రయోగాలు చేస్తే దేవుడు ఏం చెప్పాడో తెలిసిన ఒక మంచి మాట చూడండి. మీరు ఎప్పటికీ ఈ మాటలు నమ్మండి, మీ హృదయంలో ఈ మాటలు పెట్టుకోనండి. శాస్త్రవేత్తలను దిక్కుగా పెట్టుకుంటే చాలా మోసపోతాం ప్రియులారా. ఒకసారి చూడండి ఉపధ్యాయ గ్రంథము ఈ శాస్త్రవేత్తలతో దేవుడు చదువుతున్నాడు, జ్ఞానులతో దేవుడు చదువుతున్నాడు. ఏమని, ఒకవేళ మేము ఇంకో గ్రహాన్ని కనుగొంటాము, ఇంకో గ్రహంలోకి వెళ్ళిపోతాము అని మీరు అనుకుంటే దేవుడు పలుకుతున్న మాట ఒక మంచి మాట, వండర్ఫుల్ మాట. ఒకసారి చూడండి ఉపధ్యాయ గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసం చేసుకొని నక్షత్రములలో నీవు దానిని కట్టినను, అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును, ఇదే యెహోవా వాక్కు. ఎంత అద్భుతమైన మాటనో చూడండి. ఈ మనిషి లేదంటే మేము జ్ఞానులమని చెప్పుకుంటున్నటువంటి వీరు పక్షిరాజు గూడంతా ఎత్తుకు వెళ్ళి నివాసం చేసుకున్నా, ఈ నక్షత్ర మండలాలలో లేదంటే ఈ నక్షత్రాలలో ఏదో ఒక చోట నువ్వు నివాసం చేయాలని నివాసం కట్టుకున్నా అక్కడ నుండి కింద పడవేసేవాడిని నేనే అని దేవుడు చదువుతున్న పిల్లారా. అది వాస్తవం. వీళ్ళు ఎగిరి గంతులేయచ్చు మేము చంద్రుడి మీదకి ఎక్కామని, కిందికి పడేశాడు. వారి ఆలోచనలన్నిటినీ కింద పడేశాడు, నువ్వు ఉండలేవురా అక్కడ అని. మార్స్ గ్రహం అంగార గ్రహం మీద మేము ఉంటామని బయలుదేరారు, అక్కడి నుంచి కిందకి పడేశారు. నిజంగా కొంతమంది ఈ అందులను లేదంటే ఈ శాస్త్రవేత్తలను ఫాలో అయినట్టు కొంతమంది ఈ చంద్రుడి మీద స్థలాలు కూడా కొనుక్కున్నారంట. ఇంకా ఆలోచించండి, చంద్రుడి మీద స్థలాలు కొనుక్కున్నారంట. మీదిగో భూమి నాశనం అయిపోతుంది, మనం చంద్రుడి మీదకి కూడా పోదామని. ప్రియులారా, దేవుడు చదువుతున్నాడు, మీరు ఆకాశంలో నక్షత్రాలలో ఎక్కడ గూడు కట్టినా అక్కడ నుండి మిమ్మల్ని కింద పడవేసేది నేనే అనే దేవుడు చదువుతున్నాడు క్లియర్గా. ఆలోచించండి, ఇది వెర్రి జ్ఞానము, శాస్త్రవేత్తలది వెర్రి జ్ఞానము. అందుకే దేవుడు కింద పడవేస్తానని చదువుతున్నాడు, వాడిని కింద పడేస్తాను. అది జ్ఞానం కాదు, జ్ఞానం ముసుగులో మోసము, జ్ఞానం ముసుగులో ప్రజలను అబద్ధాల వైపు నడిపిస్తున్నటువంటిది, అంధకారం వైపు నడిపిస్తున్నటువంటిది ఈ లోక జ్ఞానం ప్రియులారా. అందుకే నేను జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వారిది వెర్రి జ్ఞానము అని దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు ప్రియులారా. ఆలోచించండి, నిజంగా ఇది ఒకే ఒక ఎగ్జాంపుల్. అంటే ఈ లోకంలో జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి వారిని మనుషులను ఏ విధంగా తప్పుదోవలోకి నడిపిస్తున్నారో మీకు అర్థం చేయించడం కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. దేవుడేమో బైబిల్లో చాలా క్లియర్గా చెప్పాడు, భూమి నివాసయోగ్యమైనది, భూమి మీద తప్ప మనిషి ఎక్కడ నివసించలేడు అని దేవుడు మనకు ఉచితంగా తెలియజేశాడు. మనమేమి పరిశోధనలు చేయలేదు, మనమేమి డబ్బులు ఖర్చు చేయలేదు, మనం దేవుడు చెప్పిన మాట చదువుకున్నాము అంతే. వాళ్ళు మాత్రము దేవుడు చెప్పిన మాటలను, సృష్టికర్త చెప్పిన మాటలను పక్కన పెట్టేసి వారు ప్రయోగాల పేరుతో ఏయో చేస్తున్నారు. అందుకే
వారి హృదయం అంధకారంతో నిండిపోయింది. అబద్ధాలు తీసుకొచ్చి ప్రజల్లోకి చూపిస్తున్నారు, నిజాలు చెప్పటం లేదు. ఇప్పటికీ ఏదో ఒక గ్రహం ఉంది, వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నారే తప్ప దేవుడు చెప్పిన మాట ప్రకారము భూమి మీదనే ఉందాము, దేవునికి లోబడదామనే ఆలోచన ఈ మనిషిలోకి రావటం లేదు ప్రియులారా, ఈ మనిషికి రావటం లేదు. అందుకే యేసుక్రీస్తుల వారు అన్నారు, ఒకవేళ వీళ్ళని మీరు ఫాలో అయితే మీరు కూడా గుంటలో పడిపోతారు అని దేవుడు చెప్పాడు. యేసుక్రీస్తుల వారు చెప్పారు. ఒకసారి చూడండి, ఆ మాట చూడండి. వీళ్ళు ఎవరు? వీళ్ళ హృదయమే అంధకారం అయిపోయింది. అంధకారులు అంటే గుడ్డివారు అని అర్థము. గుడ్డివారు ప్రియులారా, వారి హృదయం అంధకారమైనప్పుడు, గుడ్డివారుగా మారినప్పుడు మరి వారిని ఫాలో అయితే మన పరిస్థితి ఎలా ఉంటుంది? గుడ్డివారిని ఫాలో అయితే. మత్తయి సువార్త 15వ అధ్యాయము 14వ వచనము యేసుక్రీస్తుల వారు వీరిని బట్టే చదువుతున్నాడు. ఏమని? వారి జోలికి పోకుడి, వారు గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. వారు గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. ఈ లోకంలో మాకు దిక్కు వీళ్ళే అనుకుంటున్నట్టు ఈ శాస్త్రవేత్తలు గుడ్డివారు. ఆ గుడ్డివారికి త్రోవ చూపుతారంట. అప్పుడు ఏం జరుగుతుందో తెలిసిన? గుడ్డివానికి త్రోవ చూపిన యెడల వారిద్దరు గుంటలో పడుదురు కదా, వారిద్దరు పోయి గుంటలో పడదురు. అవును ప్రియులారా, అవును, వారు కంపల్సరిగా 100% గుంటలో పడిపోతారు. ఇప్పుడు వారి ఆలోచనలు ఏమైనాయి? చంద్రుడి మీద నివసిస్తామన్నారు, ఆశభంగం అయిపోయింది. అంగారక గ్రహం మీద ఏదో దొరుకుతుంది అనుకున్నారు, అది ఆశభంగం అయిపోయింది. ఇంకా మరలా ఎదుగుతున్నారు. వెతకాల్సిన పని లేదు. దేవుడు చెప్పిన మాట వింటే చాలు. మనము దేవుడు చెప్పిన మాట వింటే చాలు. ఎందుకంటే ఈ లోకానికి దిక్కు మొట్టమొదటిగా దేవుడే ప్రియులారా. ఈ లోకానికి దిక్కు ఎవరు అని అంటే దేవుడు, శాస్త్రవేత్తలు కాదు. ఈ ప్రపంచము శాస్త్రవేత్తలు నమ్ముతుంది. మాకు దిక్కు ఈ శాస్త్రమే అని వాళ్ళ పాదాల ముక్కుతుంది, వాళ్ళకే నమస్కరిస్తుంది, వాళ్ళనే గొప్పగా చూపిస్తుంది ఈ సమాజము. ప్రియులారా, వారిని బాటలోకిన మనం నడిస్తే మనల్ని కూడా వారిలో లాగా గుంటలో పడేస్తారు. వారి హృదయం ఎలాగో అంధకారం అయిపోయింది. వారి హృదయంలో నిజంగా దేవుని మాటలు లేవు, చీకటి వారిలో ఉంది. అందుకే వారన్నీ ఇలాంటి ప్రయోగాలే చేస్తున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు, ప్రజలను కూడా దేవుని నుండి దూరం చేస్తున్నారు. ఇప్పుడు మనము వారిని ఫాలో అయితే మన పరిస్థితి కూడా వారిలాగానే అయిపోతాం ప్రియులారా. అందుకే మనం ఎవరిని ఫాలో అవ్వాలి? మనకు దిక్కు ఎవరు అని అంటే శాస్త్రవేత్తలు కాదు, మనకు దిక్కు మన దేవుడు. మొట్టమొదటగా ఈ ప్రపంచానికి దిక్కు దేవుడు. ఎందుకంటే దేవుడే వెలుగు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. ఒకసారి చూడండి ఆ మాట ప్రియులారా. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం ప్రియులారా. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేదనగా దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు అంటూ ఒక మంచి మాట మరల కింద రాయించాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, అంతా వెలుగే. మరి వెలుగు దగ్గరికి వెళ్ళాలి, కానీ మనకు మార్గం కనపడాలంటే వెలుగు దగ్గరికి వెళ్ళాలి. అంధకారమైనటువంటి లోక జ్ఞానం వైపు వెళ్తే మన హృదయాలు కూడా అంధకారమైపోతాయి, మనం కూడా అందులమైపోతాం, మనం కూడా వారితో పాటు గుంటలో పడిపోతాం ప్రియులారా. అలా గుంటలో పడిపోకుండా ఉండాలంటే ప్రతి మనిషి దేవుని దగ్గరికి రావాలి. ప్రతి మనిషి దేవుని దగ్గరికి రావాలి, దేవుడే వారికి దిక్కవ్వాలి. అప్పుడే దేవుడు సరైన మార్గంలో వారిని నడిపిస్తాడు. దేవుడే సరైన మార్గంలో, దిక్కు అంటే మార్గం ప్రియులారా. దప్పుడే దేవుడు సరైన మార్గంలో వారిని నడిపిస్తాడు, సరైన దిక్కు వారికి చూపిస్తాడు. శాస్త్రవేత్త వీళ్ళకి ఏమి తెలుసు? వారు లోకంలో జ్ఞానులుగా పిలువబడుతున్నా వారి హృదయం అంధకారంతో నిండిపోయింది. వారికి వాస్తవాలు తెలియవు, సత్యము తెలియదు. కొంత తెలుసుకొని మేము ఇంకా గొప్పవారమని వాళ్ళే విర్రవీగిపోతున్నారు. కొన్ని విషయాలు తెలుసుకొని ఎన్నో జ్ఞాన సంగతులు దేవుడు బైబిల్లో రాయించాడు. ఆయనే చెప్పాలి, సృష్టికర్తే చెప్పాలి. ఆయన చెప్పినవే వాస్తవాలు అవుతాయి, కానీ ఈ మనిషి చూసి తెలుసుకున్న వాటిని ఆ దైవీ వాస్తవాలు ఎప్పటికీ కావు ప్రియులారా. కొంత నిజం చదువుతాడు, ఇలాదంతా అబద్ధమే చదువుతాడు శాస్త్రవేత్త. కాబట్టి మనకు దిక్కు ఎవరు ఉండాలో తెలుసా? మనకు దిక్కు, ఈ లోకానికి దిక్కు మొట్టమొదటిగా దేవుడు. తర్వాత ఆయన ప్రియ కుమారుడైన క్రీస్తుల వారు, ఆయన కూడా ఏమన్నారో తెలిసిన? నేను ఈ లోకానికి వెలుగు, నా తండ్రి ఎలా వెలుగో నేను కూడా వెలుగు ఈ లోకానికి అని అన్నాడు ప్రియులారా.
ఆయనలో కూడా చీకటి ఎంత మాత్రం లేదు. చూడండి ఆ మాట కూడా యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, అంటే లోకానికి దిక్కు నేనే, లోకానికి మార్గము నేనే, అంటే లోకానికి దిక్కు నేనే. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. నన్ను వెంబడించేవారు చీకటిలో నడవరు, ఎందుకంటే నేను అంధుడిని కాదు కదా, నేను అంధుడిని కాదు, నేను గుడ్డివాడిని కాదు, నేను దిక్కు లోకానికి, నేను వెలుగును, లోకానికి వెలుగును. కాబట్టి నా వెలుగులో ఎవరైతే నడుస్తారో వారు కూడా వెలుగులోనే నడుస్తారు తప్ప అంధకారంలో నడవరు, వారు గుంటలో పడరు అని యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు పిల్లారా. అవును, మన కన్న తండ్రి మనకు దిక్కు, మన రక్షకుడు క్రీస్తు మనకు దిక్కు, ఈ లోకానికి దిక్కు, వీళ్ళు ఈ లోకానికి దిక్కు యేసుక్రీస్తుల వారు. మరి ఆ క్రీస్తును కలిగి ఉన్న మనమెవరిమి? దేవుడు ఎంత గొప్పగా చెబుతున్నాడో చూడండి పిల్లరా. మన గురించి దేవుడు ఎంత గొప్పగా చెబుతున్నాడో ఒకసారి మాట చూడండి. దేవుడు మనల గురించి చెబుతున్న మాట ఈ సమాజానికి అర్థం కాలేదు, కానీ క్రైస్తవులండి మతం పట్టారండి, ఇవే తప్ప రెండోది తెలియదు, వాళ్ళకు రావు కూడా. ఒకసారి చూడండి యేసుక్రీస్తుల వారు మనల్ని చూసి ఆయన పలికిన మాటలు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. ఎంత అద్భుతమైన మాట దేవుడు రాయించాడో ఆలోచించండి. 14వ వచనము నేను చదువుతున్నా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరు? మీరు, నన్ను ఫాలో అయ్యేవారు, నన్ను వెంబడించేవారు, మీరు ఈ లోకానికే వెలుగు, ఈ లోకానికే వెలుగు, ఈ లోకానికే దిక్కు, ఈ లోకానికి మార్గం చూపించేది మీరు అని యేసుక్రీస్తుల వారు మనల్ని గురించి చెబుతాండి ప్రియులారా. మనలంటే ఈ జీవవాక్యమును చేత పట్టుకున్న వారని, ఈ జీవవాక్యమును చేత పట్టుకొని దాన్ని అంగీకరించి ఆ వాక్య ప్రకారం జీవిస్తూ ఆ వాక్యాన్ని అనుసరిస్తున్న వారిని చూసి యేసుక్రీస్తుల వారు పలుకుతున్న మాటలు, మీరు ఈ లోకానికి వెలుగు, మీరు ఈ లోకానికి వెలుగు. శాస్త్రవేత్తలు కాదు, ఈ ప్రపంచము శాస్త్రవేత్తలు మాకు దిక్కంటుంది. వారికన్నా గొప్పవారు ఎవరో తెలుసునా? క్రైస్తవుడు. శాస్త్రవేత్తల కన్నా గొప్పవాడు క్రైస్తవుడు. శాస్త్రవేత్తలు చెబుతున్నారు భూమి అంతరించిపోతుంది, వేరొక గ్రహంలోకి వెళ్ళిపోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రైస్తవుడు చెబుతున్నాడు క్రీస్తును నమ్మిన వాళ్ళు, లేదంటే వాక్యాన్ని బట్టి, క్రీస్తు చెప్పిన మాటలను బట్టి నిజంగా జీవిస్తున్న క్రైస్తవులు చెబుతున్నారు ఏమో తెలిసిన, భూమి తప్ప నివాస యోగ్యమైనది మరి ఏ గ్రహము లేదు. ఒకవేళ నువ్వు ఏ నక్షత్రంలోకి వెళ్ళినా ఆ నక్షత్రం నుంచి కింద పడవేసేది దేవుడే అని క్రైస్తవుడు, బైబిల్ పట్టుకున్నవాడు, జీవవాక్యాన్ని పట్టుకున్నవాడు చెబుతున్నాడు పిల్లరా. ఎవరు గొప్పవారు ఈ సమాజంలో? క్రైస్తవుడే. క్రైస్తవుడే ఈ సమాజానికి మార్గం చూపాలి, క్రైస్తవుడే ఈ సమాజానికి దిక్కు, ఈ ప్రపంచానికి దిక్కు. దేవుడు అంత గొప్పగా మనల్ని నిలబెట్టాడు, దేవుడు అంత గొప్పగా మనల్ని నిలబెట్టాడు. మనోళ్ళు నేను పురుగును ప్రభువా, నేను పేడను ప్రభువా, నేను ఎందుకు పనికిరాని ప్రభువా. ఎందుకంటే మన జీవితాలు కూడా దేవుని నమ్మినామని చెప్పినా అలానే బ్రతుకుతాం, పేడగానే బ్రతుకుతుంటాం కనుక, ఆ పురుగులానే బ్రతుకుతుంటాం కనుక అదే మాట్లాడుతుంటాము. నిజంగా వాక్యంలో ఎదిగితే ఈ లోకానికి వెలుగుగా నువ్వు కనపడతావు, ఈ లోకానికి మార్గం చూపించేవాడిగా నువ్వు కనపడతావు, అబద్ధంలో నడిపించేవాడిగా ఉండవు, సత్యము చెప్పి సమాజాన్ని దేవుని వైపు నడిపించేవారిగా ఉంటాం మనం పిల్లరా. దేవుడు అది కోరుకున్నాడు మనల్ని. క్రైస్తవుడా, నువ్వెవరో తెలుసా? ఈ లోకానికి దిక్కు. అదే యేసుప్రభువు వారు చెప్పింది మత్తయి సువార్తలో 5:14 ఏంటంటే, మీరు లోకానికి వెలుగు అంటే ఏంది? వెలుగును చూపించేవారు, ఈ సమాజానికి వెలుగు ప్రకాశింపజేసేవారు మీరు. ఒకసారి ఇంకా చూడండి, ఇంకో మాట చూడండి. దేవుడు చెప్పిన మాటలు పిల్లరా మన గురించి. అబద్ధం చెబుతాం అనుకుంటున్నారేమో, మనమేందండి వెలుగు, మనమే లోకానికి దిక్కేందండి అని మీరు అనుకుంటున్నారేమో. పిల్లరా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుని మాటలు మన దగ్గర ఉన్నాయి. దేవుడు మాటలు మనకు చెప్పాడు. ఆ మాటలు ప్రకటిస్తున్నప్పుడు నిజంగా అది సత్యమే గనుక ఎవరికైనా అవే దిక్కు కావాలి, అవే దిక్కు కావాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి నేను చదువుతున్నా, ఒకసారి చూడండి.
మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులనై దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య, ఈ వక్ర జనము మధ్య, లేదంటే ఈ ప్రపంచ జనము మధ్య, దేవుడు చెబుతున్నాడు, ఈ ప్రపంచ జనము మధ్యను మీరు జీవవాక్యమును చాతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎవరైతే జీవవాక్యాన్ని చాతపట్టుకొని ఉన్నారో, అంటే ఊరికి బైబిల్ చాతపట్టుకోవడం కాదు, ఆ బైబిల్లో రాయబడినటువంటి మాటలు నీ హృదయంలో ఉండాలి. ఆ మాటలే ఈ సమాజానికి తెలియజెప్పేవాడిగా ఉండాలి. ఆ మాటలు ఎవరైతే కలిగి ఉంటారో, ఆ మాటలు ఎవరు ప్రకటిస్తున్నారో, ఆ మాటల ప్రకారం ఎవరు జీవిస్తున్నారో వారే ఈ లోకానికి దిక్కు, వారే ఈ లోకానికి జ్యోతి, వారే ఈ లోకానికి వెలుగు. ఆలోచించండి ప్రియులారా, దేవుడు ఎంత గొప్పగా మనల్ని ఏర్పరచుకున్నాడో ఆలోచించండి. ఏ రోజైనా బైబిల్ పట్టుకున్నటువంటి క్రైస్తవులు ఇది ఆలోచిస్తున్నారా? దేవుడు మనల్ని లోకానికే దిక్కుగా పెడితే మన బ్రతుకులు ఎలా ఉన్నాయని ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? ఒకరినొకరు కొట్టుకోవడము, ఒకరినొకరు దూషించుకోవడము, దేవుని పేరిట నిజంగా ఈరోజు దూషణ. ఎవరు? మనోళ్ళే, క్రైస్తవులుగా పిలువబడుతున్న మన వాళ్ళే నీది కరెక్ట్ నాది కరెక్ట్ అనుకుంటా కొట్టుకుని చచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో మనం చూస్తే నీది తప్పు నాది కరెక్ట్ అనే విధంగా వాదించుకుంటున్నారే గాని వాస్తవాలను సమాజానికి తీసుకొచ్చి ఆ వాస్తవాన్ని వారికి నేర్పి దేవుని వైపు నడిపించేవారు కనపడటం లేదు ప్రియులారా. దేవుని వైపు నడిపించటం లేదు సమాజాన్ని, దేవునికి దూరం చేస్తున్నారు మన వాళ్ళే. జీవవాక్యాన్ని చేతబట్టుకొని మీరు లోకమందు జ్యోతుల వలె వెలగాలని దేవుడు చెబితే జ్యోతులు ఆర్పేసుకున్నారు. ఆ జ్యోతులు ఆర్పేసుకొని చీకటైపోయి ఒకరినొకరు నాకు ప్రార్థన వేయలేదని ఒకడు, నాకు పాట వేయలేదని మరొకడు, లేదంటే నాకు మెసేజ్ ఇవ్వలేదని మరొకడు కొట్టుకోవడమే సంఘంలోనే. ఇంకా నువ్వు లోకానికి ఎలా వెలుగైతావు ఆలోచించండి. నువ్వు లోకానికి ఎలా వెలుగైతావు? నీ జీవితమే బాగలేదు. నీలోనే కక్షలు కార్పణ్యాలు, నీలోనే కుట్రలు కుతంత్రాలు ద్వేషాలు ఇవన్నీ నీలోనే ఉంటే ఇంక మరి సమాజానికి నువ్వు ఎలా వెలుగు అవుతావు పిల్లరా? ఎలా వెలుగైతావు? సమాజానికి నువ్వు ఎలా దిక్కైతావు? దిక్కు కాలేవలా ఉంటే దేవుడి మాటలు పట్టుకొని, అంటే అందుకే క్లియర్గా జాయించాడు దేవుడు, జీవవాక్యమును చేత పట్టుకున్న వారే ఈ లోకానికి జ్యోతి. జీవవాక్యం ఎవరిలో హృదయాల్లో ఉంటుందో వారే ఈ లోకానికి వెలుగు, వారే ఈ లోకానికి దిక్కు ప్రియులరా. వారే ఇప్పుడు జీవవాక్యం మన చేతికి వస్తుంది, మనకు దేవుడు నేర్పుతున్నాడు. ఈ మాటలు మన హృదయాల్లో ఉంటే ఆ మాటల ప్రకారం మనం జీవిస్తూ ఈ సత్యాన్ని మనం అనేక మందికి తెలియజేస్తే వారే ఈ లోకంలో వెలుగుతారు, వారే ఈ లోకానికి దిక్కు, వారే ఈ లోకానికి దిక్కు. దానియేలు గారి ద్వారా మరొక మంచి మాట రాయించాడు దేవుడు మన గురించి. ఎన్ని మాటలు రాయించాడు? మన గురించే, ఎవరో గురించి కాదు, లోకంలోని జ్ఞానుల గురించి కాదు దేవుడు రాయించింది ఈ మాటలో. మన గురించే, జీవవాక్యం చేతపట్టుకున్న మన గురించే దేవుడు చెబుతున్నాడు. దానియేలు గారి ద్వారా రాయించిన మాట అద్భుతమైన మాట. ఒకసారి చూడండి పిల్లరా, చూడండి. మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు. దేవుడే గొప్పగా నిలబెడుతున్నాడు మనల్ని, ఆయనే నిలబెడుతున్నాడు. కాబట్టి మన బ్రతుకులు అలా గొప్పగా ఉంచుకోవాలి. మరి మన జీవితాలు కూడా దేవునిలో గొప్పగా నిలబెట్టుకోవాలి, తప్పిపోకూడదు. ఒకసారి చూడండి దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం ప్రియులారా, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశిస్తారు బుద్ధిమంతులైతే. ఎవరు ఆ బుద్ధిమంతులు అని కింద చదువుతున్నాడు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి దేవుని వైపు నడిపించి కార్యక్రమం ఎవరు చేస్తారో, అనేకులను దేవుని వైపు ఎవరు తిప్పుతారో వారు ఎలాంటి వారంటే నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. నక్షత్రాల్లాగా నువ్వు మెరిసిపోతావు. నక్షత్రాలు నిజంగా ఎందుకు చేశాడు దేవుడు? మనం సృష్టి కార్యక్రమంలో చూస్తే
మనకు తెలుసు, భూమి మీద వెలిగించుటకు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను కలుగజేశాడు దేవుడు. పగటిని వేలుటకు సూర్యుడిని, రాత్రిని వేలుటకు చంద్రుడిని, నక్షత్రాలను కలుగజేశాడు కదా. వెలుగివ్వటానికే కదా వాటిని కలుగజేసింది. అలానే మనల్ని వాటితో పోలుస్తున్నాడు. ఏమన్నా తెలుసునా, మీరు లోకానికి వెలుగు నాయన, ఈ మానవ సమాజానికి వెలుగు. మీరు ఎవరైతే నా మాటలు పట్టుకొని ఆ మాటలను ఈ సమాజానికి చెప్పి అనేకులను నా వైపు తిప్పుతారో, నా దగ్గరికి నడిపిస్తారో, మీరే జ్యోతులు, మీరే వెలుగు, మీరే ఈ లోకానికి దిక్కు అని దేవుడు చాలా క్లియర్గా చెబుతుండే. పిల్లారా, ఆలోచించండి, ఎంత గొప్ప భాగ్యము దేవుడు మనకిచ్చాడో ఆలోచించండి. సమాజానికి లేదు ఇది. శాస్త్రవేత్తలకు నిజంగా వాళ్ళు జ్ఞానులుగా చెప్పుకుంటున్నా సరే వారికి లేదు ఈ భాగ్యం. వారు హృదయం అంధకారం అయిపోయింది. అందుకే దేవునికి దూరం అయిపోతున్నారు. వారితో పాటు అనేక మందిని దేవునికి దూరం చేస్తున్నారు. సృష్టికర్తకు దూరం చేస్తున్నారు. కన్న తండ్రి అయిన దేవునికి దూరం చేస్తున్నారు. మనం చేసే పని ఏంటిది? కన్న తండ్రి దగ్గరికి చేర్చే కార్యక్రమము. సువార్త సభలు దేని కొరకు సువార్త సభలు చేస్తున్నాము? దేవుని పిల్లలను దేవుని వైపు నడిపించే కార్యక్రమమే కదా. అదే దానియేలు గారి ద్వారా చెబుతుండు. ఎందరైతే అనేకులను దేవుని వైపు త్రిప్పుదరో, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు త్రిప్పుదరో, వారు ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశించుదురు. మనం ప్రకాశిస్తున్నామా లేదనేది చూసుకోవాలి పిల్లరా. నిజంగా వాక్య ప్రకారం మనం జీవిస్తే, ఆ వాక్యం మనలో ఉంటే మనం ప్రకాశిస్తాము. మనమే ఈ లోకానికి దిక్కు. ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తా పిల్లరా. బైబిల్లో రాయబడినవే. మనిషి దేవుని నమ్మిన వాడే ఈ సమాజానికి దిక్కు అనే విషయం తెలియజేయడం కొరకు ఒక 2 సందర్భాలు చదివి ముగించుకున్నాం. ఒకటి ప్రియులరా, ఒకరోజు సొదొమ గొమొర్ర పట్టణాలు నిజంగా చాలా ఘోరంగా ఉన్నాయి, మారిపోయాయి. దేవునికి ఇష్టం కాని ప్రజలుగా మారిపోయారు. ఎంతో కీడు చేస్తూ, ఒకరినొకరు చంపుకుంటూ, చాలా హేయమైన కార్యాలు జరిగిస్తూ దేవునికి దూరస్తులుగా మారిపోయారు పిల్లలారా. అలాంటి క్షణంలో దేవుడు, నేను ఈ పట్టణాలను నాశనం చేస్తాను అని దేవదూతలను పంపించాడు నాశనం చేయటానికి. అయితే అక్కడ లోతుగారు, నీతిమంతుడైనటువంటి లోతుగారు నివసిస్తున్నారు. లోతుగారు నీతిమంతుడు అంటే నీతిమంతుడు. చాలా మంది లోతుగారు నీతిమంతుడు కాదు, కూతుళ్లతోనే శయనించాడు అని కొంతమంది చెప్పుకుంటూ తిరుగుతున్నారంట. అది తప్పు పిల్లారా. ఆయనకు తెలిసి చేయలేదు. కూతుళ్ళు చేసింది తప్పు. మద్యము తాగించి నిద్రమత్తులు వాళ్ళు చేసిన తప్పుకు ఆయన ఏం చేస్తాడు పాపం? వారు వచ్చినది తెలియదు, వారు పోయినదే తెలియదు. కూతురులు నిజంగా సొదొమ గొమొర్రలో పుట్టి పెరిగి వారి కల్చరే నేర్చుకొని చెడిపోయిన వారిగా మారిపోయి చివరికి తండ్రితో కూడా వెళ్ళటానికి వారు ఇష్టపడ్డారంటే అది కూతుర్ల దౌర్భాగ్యము. కూతుర్లు చేసిన పెద్ద తప్పు. లోతు కాదు, లోతు నీతిమంతుడు అని రాయబడింది బైబిల్లో. అలా ఒక నీతిమంతుడు ఆ సొదొమ గొమొర్ర పట్టణంలో ఉన్నాడు ప్రియులారా. అలాగే అబ్రహాము గారు ఈ విషయం దేవుడు తెలియజేసినప్పుడు, నేను సొదొమ గొమొర్ర పట్టణాలను నేను నాశనం చేయబోతున్నాను నాయన అంటే, అప్పుడు అబ్రహాము గారికి డౌట్ వచ్చింది. దేవా, అక్కడ లోతు గారు నీతిమంతుడు ఉన్నాడు కదా, ఒకవేళ అతని సంబంధికులు అతను నీతిమంతుడు గనక అతనితో పాటు కొంతమంది నీతిమంతులు తయారై ఉంటారేమో, మీ దగ్గరికి వచ్చి ఉంటారేమో, కాబట్టి 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా అని అబ్రహాము గారు రిక్వెస్ట్ చేస్తాడు దేవుణ్ణి. ఒకసారి చూడండి ఆ మాట. ఆదికాండము 18వ అధ్యాయం పిల్లారా, 24వ వచనం నుంచి అబ్రహాము గారు పలుకుతున్నారు. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన యెడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా అని అబ్రహాము గారు దేవుణ్ణి అడుగుతున్నాడు పిల్లారా. 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని, ఆ నీతిమంతులను బట్టి ఆ పట్టణాన్ని కాయవా ప్రభువా, చంపేస్తావా, నాశనం చేసేస్తావా అని అబ్రహాం గారు దేవుణ్ణి అడుగుతున్నాడు పిల్లారా. దేవుడు అన్నాడు, అబ్రహామా, అందులో 50 మంది నీతిమంతులుంటే నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను. మిగతా వాళ్ళందరూ చెడిపోయినా సరే ఆ 50 మంది నీతిమంతులను బట్టి నేను కాపాడుతానన్నాడు. 50 మంది నీతిమంతులను బట్టే కాదు, దేవుడు చివరికి వస్తే డిస్కషన్లో చివరికి అబ్రహాము గారు దేవుడితో మాట్లాడతాడు. 10 మంది నీతిమంతులు ఉన్నా కాపాడుతావా దేవా అని అంటాడు. నిజంగా దేవుడు అంటాడు, 10 మంది ఉన్నా నేను కాపాడుతాను నాయన అంటాడు. 10 మంది నీతిమంతులు ఉన్న పట్టణం కాపాడబడుతుందా? కాపాడబడుతుంది. అంటే ఇందులో నేను చెప్పాలనుకున్నది ఏందో తెలుసా? దేవుడు ఏం చెబుతుండో తెలిసినా, నీతిమంతుడు ఉంటే
ఆ పట్టణము కాపాడబడుతుంది, దేవుడు కాపాడుతాడు అనే సంగతి వాస్తవం ఇక్కడ మనకు చాలా క్లారిటీగా ఉంది పిల్లరా. దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. ఈ లోకానికి దిక్కు క్రైస్తవుడు అని మనం ఎలా చెప్పగలుగుతున్నాము? జీవవాక్యాన్ని చేత పట్టుకున్న వాడే ఈ లోకానికి దిక్కు అని ఎలా చెబుతున్నాము? దేవుడే చెబుతున్నాడు. దేవుడే మనకు ఆ గొప్ప భాగ్యం ఇచ్చాడు. మీరే ఈ లోకానికి దిక్కు నాయనా, మీరే దిక్కు. మీరు నా యందు భయభక్తులు కలిగి అనేక మందిని నా వైపు తిప్పాలని ప్రయత్నం చేస్తున్నారు కదా, అందుకే నేను కాపాడుతున్నాను ఈ పట్టణాలను అంటుండు. ఆ రోజు అబ్రహాము గారి కాలంలో లోతు గారు ఉన్నటువంటి ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు అప్పుడు అబ్రహాము గారు రిక్వెస్ట్ చేసిన దాన్ని బట్టి నాయన 10 మంది ఉన్నా సరే నేను కాపాడుతానన్నాడు. కానీ అక్కడ 10 మంది కూడా లేరు. చివరికి చూస్తే ఒకే ఒక్కడు పిల్లరా, ఆ లోతు గారి భార్య తప్పిపోయింది. దేవుని మాటలు పక్కన పెట్టేసి ఆ లోకం వైపు చూసి ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. చివరికి కూతుళ్ళ మనసు కూడా చెడిపోయిన మనసే. మిగిలింది ఎవరే అంటే ఒకే ఒక్కరు, లోతుగారు ఒక్కరే నీతిమంతుడు. అందుకే దేవుడు ఆ పట్టణాలను నాశనం చేశాడు విడిచిపెట్టకుండా. అబ్రహాం గారు కోరుకున్నట్టుగా 10 మంది ఉన్నా నేను కాపాడేవాడిని అన్నాడు దేవుడు. 10 మంది కూడా లేరు ఆ పట్టణంలో, అందుకే నాశనం చేశాడు ప్రియులారా, నాశనం చేశాడు. అంటే నీతిమంతుల యొక్క ప్రాముఖ్యత ఎంత ఉన్నదో ఆలోచించండి. పట్టణాలలో లేదంటే ఈ గ్రామాలలో ఎక్కడైనా సరే ఈ లోకంలో నీతిమంతులు ఉంటేనే ఈ లోకం ఉంటుంది, లేకపోతే ఈ లోకం ఉండదు. నాశనం దీని మీదకి రాబోతుంది. అందరు అనుకుంటారు మీరు గుళ్ళో ఆరాధన చక్క భజన చేసుకోవడానికి పోతున్నారేమో, మనల్ని పైకి కిందికి చూడొచ్చు. దేవుడు మనల్ని చూసే ఈ ప్రపంచాన్ని కాపాడుతున్నాడు. అది మన గొప్పతనం కాదు, మనకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యము. మన క్రియలను బట్టి కాదు, మనం ఆయన నమ్మిన దానిని బట్టి. ఇదిగో నా పిల్లలు ఉన్నారు కాబట్టి నేను కాపాడుతానని దేవుడు కాపాడుతున్నాడు పిల్లారా. అవును, నిజంగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఈ భూమికి వెలిగివ్వటానికి ఎంత అవసరమో ఈ ప్రపంచాన్ని నిలబెట్టడానికి క్రైస్తవుడు కూడా అంతే అవసరము. ఈ ప్రపంచానికి దిక్కు క్రైస్తవుడు. క్రీస్తును నమ్మినవాడు, క్రీస్తు బోధలు ఈ సమాజానికి చాలా అవసరము. క్రీస్తును నమ్మిన వారే ఈ బోధలు చెబుతారు, క్రైస్తవుడే ఈ బోధలు చేస్తారు, సత్యాన్ని తెలియజేస్తారు. అందుకే వారే ఈ ప్రపంచానికి దిక్కు, శాస్త్రవేత్తలు కాదు. వారు దిక్కు అయితే మనల్ని గుంటలో పడేస్తారు. ఆల్రెడీ సమాజాన్ని గుంటలో పడేశారు. అబద్ధాల వైపు తిప్పుతున్నారు, వారిలాగా అంధకారంలోకి తిప్పుతున్నారు. కానీ ఒక క్రైస్తవుడే సమాజాన్ని మేలుకొలుపుతున్నాడు, క్రైస్తవుడే సమాజానికి సత్యం తెలియజేస్తున్నాడు. అందుకే దేవుడు మనల్ని మీరు వెలుగు నాయన, వెలుగు, ఈ లోకానికి మీరు వెలుగు, ఈ లోకానికి మీరు దిక్కు అని చెప్పాడు పిల్లారా. అందుకే ఈ భూమికి వెలుగివ్వటానికి సూర్యుడు వెలుగు ఎంత అవసరమో ఈ ప్రపంచాన్ని కాపాడాలంటే క్రైస్తవుడు ఈ భూమి మీద ఉండడం కూడా అంతే అవసరం పిల్లారా. దేవుని ప్రజలు ప్రాముఖ్యత ఈ భూమి మీద చాలా ఉంది. వీళ్ళు తృణీకరించవచ్చు, ఆనాడు నుండి ఈ రోజు వరకు తృణీకరించని, కానీ దేవుని దృష్టిలో మనము గొప్ప వారిగా కనపడుతున్నాం పిల్లారా. ఆయన మనల్ని వెలుగు, మీరు వెలుగున ఆయన అంటున్నాడు దేవుడు. లోకానికి మీరు వెలుగు. మనము వెలుగుగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనకు సందర్భం మీకు గుర్తు చేస్తా పిల్లారా. నీతిమంతుడు వలన పట్టణం కాపాడబడుతుందా అంటే కాపాడబడుతుంది. ఒకరోజు నినివే పట్టణస్థుల పరిస్థితి కూడా ఘోరంగా ఉంది, చాలా ఘోరమైన పరిస్థితి. అందరూ చెడిపోయిన వారే, అక్రమకారులుగా మారిపోయినప్పుడు దేవుడు నీతిమంతుడైనటువంటి యోనాను పంపించాడు. ఎల్లు నాయనా, సమాజానికి చెప్పు, నా మాటలు చెప్పు, నీవే వెలుగు, నీవే దిక్కు, ఎల్లు. దేవునికి కాదు మరలా పిల్లారా, మీరు అపార్థం చేసుకోవద్దు. ప్రజలకు దిక్కు నీతిమంతుడు. లేదంటే ఆ రోజు యోనా గారు ఆ నినివే పట్టణాన్ని కాపాడడానికి బయలుదేరాడు పిల్లారా. నీతిమంతుడైనటువంటి యోనా గారిని పంపించాడు పిల్లారా. ఎందుకు? నినివే పట్టణాన్ని కాపాడడం కొరకు. నిజంగా ఆలోచించండి, యోనా గారు వెళ్ళి నినివే పట్టణంలో ప్రకటించకపోతే ఆ రోజు నినివే పట్టణం పరిస్థితి ఏమయ్యేదో ఆలోచించండి. యోనా గారు వెళ్ళి ఇదిగో దేవుడు మిమ్మల్ని శిక్షించబోతున్నాడు, నాశనం చేయబోతున్నాడు 40 దినాలలో అని చెప్పంగానే రాజు మొదలుకొని పేదవాడి వరకు, సామాన్యుల వరకు అందరూ దేవుని వైపు తిరిగారు. ఒకే ఒక నీతిమంతుడు దేశం మొత్తాన్ని దేవుని వైపు తిప్పాడు తెలుసా. నిజంగా ఆ పట్టణం కాపాడబడటానికి కారణం ఎవరంటే నీతిమంతుడైనటువంటి యోనా గారు వెళ్ళి ప్రకటించడం బట్టే ప్రియులారా. నీతిమంతుడు వల్ల పట్టణం కాపాడబడుతుందంటే కాపాడబడుతుంది.
అందుకే దేవుడు మీ లోకానికి దిక్కు నాయన, శాస్త్రవేత్తలు కాదు ఈ లోకానికి దిక్కు, మీరే, నా మాటలు ప్రకటిస్తున్నటువంటి మీరే ఈ లోకానికి దిక్కు అన్నాడు. యోనా గారు వెళ్ళి ప్రకటించాడు. ఆ రోజు నినివే పట్టణస్థులందరూ మారారు, పట్టణం కాపాడబడింది. అదే కదా దానియేలు గ్రంథంలో రాయబడింది. ఎవరైతే నీతి మార్గమును అనుసరించి అనేకులను తిప్పుదురో వారు ఆకాశమందు జ్యోతుల వలె ప్రకాశించుచున్నారు నిత్యము అని అన్నాడు. యోనా ఆ రోజు ప్రకటించాడు దేవుని మాటలు. దేవుని వైపు నినివే పట్టణస్థులను తిప్పాడు, దేవుని వైపు అనేకులను తిప్పాడు. దేశం మొత్తం మారు మనసు పొందింది, దేశం మొత్తము. మరి యోనా దిక్కు కాదా? ఆ రోజున నినివే పట్టణానికి యోనా దిక్కు కాదా? దిక్కు, ఆయనే దిక్కు ప్రియులారా. ఈరోజు ప్రపంచానికి మనమే దిక్కు, క్రైస్తవుడే దిక్కు ప్రియులారా. క్రైస్తవుడు లేకపోతే, క్రైస్తవ మతం కాదు, మళ్ళా నిజమైన క్రైస్తవుడు లేకపోతే ఈ ప్రపంచం నాశనానికి పోతుంది. అందుకే యేసుక్రీస్తుల వారు తన రాకడ గురించి చెబుతూ, భూమి మీద మనిషి కుమారుడు వచ్చే టయానికి, వచ్చే సమయానికి నిజంగా విశ్వాసం కనుగొనగలనా అని అన్నాడు. అంటే నాశనం ఎప్పుడు రాబోతుందో తెలుసునా ఈ ప్రపంచానికి? ఇక నీతిమంతుడనేవాడు ఈ భూమి మీద ఉండడు. ఆ కాలం రాబోతుంది, ఆ కాలంలో దేవుడు దిగబోతున్నాడు. అదే ప్రియులారా, నీతిమంతులు ఉన్నంత కాలము దేవుడు ఈ దేశాన్ని, లేదంటే ఈ పట్టణాన్ని, లేదంటే ఈ ప్రపంచాన్ని కాపాడుతున్నాడు దేవుడు. నీతిమంతుడు ఉన్నంత కాలము. యేసుక్రీస్తుల వారి మాటలోని అర్థమైంది అదే. నేను వచ్చే టయానికి నీతిమంతులు విశ్వాసులు ఈ భూమి మీద కనుగొనునా అన్నాడంటే, ఈ భూమి మీద ఉండదని ఆయన, విశ్వాసులు అనే వాళ్ళు ఉండరు. అప్పుడే అందుకే నేను అంతం చేయడానికి రాబోతున్నానని చెప్పాడు. ప్రియులారా, అది వాస్తవము. నీతిమంతులు ఉన్నంత కాలము ఈ దేశము కాపాడబడుతుంది. అంటే నీతిమంతులను చూసే దేవుడు కాపాడుతున్నాడు. ఈ నీతిమంతులే, దేవుని పిల్లలే ఈ లోకానికి దిక్కు అనే సంగతి మనం గ్రహించాలి ప్రియులారా. దేవుని మాటలను చెప్పి దేవుని వైపు తిప్పేది ఎవరు? క్రైస్తవుడే కదా, దేవుని పిల్లలే కదా, నీతిమంతులే కదా. చెడిపోయినటువంటి సమాజాన్ని దేవుని వైపు తిప్పుతున్నది ఎవరు? బైబిల్ పట్టుకున్నటువంటి మనమే కదా. అయితే నిజమైన క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నా. మోసాలు చేసి ధనం కూర్చుకునే వారి గురించి నేను చెప్పటం లేదు, లేదంటే అబద్ధాలు చెప్పి, కల్పనా కథలు చెప్పి ప్రజలను సంతోషపెట్టేవాడిని గురించి నేను చెప్పటం లేదు. ఉన్నది ఉన్నట్టుగా దేవుని మాటలను చెప్పి దేవుని వైపు తిప్పేవాడిని గురించి దేవుడు పలుకుతున్న మాటలు. ఈ ప్రపంచానికి దిక్కు క్రైస్తవుడే ప్రియులారా. మొదట తండ్రి అయిన దేవుడు, తర్వాత యేసుక్రీస్తుల వారు అయితే తర్వాత భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఎందుకనంటే జీవవాక్యాన్ని చేతబట్టుకొని మీరు వెళ్ళి ప్రకటిస్తున్నారు కదా. నా మాటలే కదా మీరు ప్రకటిస్తున్నారు, నా మాటలే కదా ఈ సమాజానికి వెలుగునిచ్చేది. కాబట్టి ప్రకటిస్తున్నటువంటి మీరు కూడా ఈ లోకానికి దిక్కు నాయన, మీరే ఈ లోకానికి వెలుగు అని చెబుతున్నారు పిల్లరా. వెలుగు. ఇప్పుడు శాస్త్రవేత్తలు వచ్చి మేము ఏదో ఒక చోట ఒక గ్రహాన్ని కనుగొన్నాము, ఇంకా బయలుదేరండి, ఇంత డబ్బులు కట్టండి అంటే, బైబిల్ పట్టుకున్నా నీవు ఏమన్నా తెలిసినా మాకు అవసరం లేదు, నువ్వు వెళ్తే మాకు భూమి చాలు. ఎందుకంటే దేవుడు బైబిల్లో రాయించాడు, మనిషికి నివాస యోగ్యమైనది భూగోళం అని చెప్పాడు. కనుక మేము అక్కడికి రాము. ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళినా అక్కడ తన్ని కిందికి పంపించేది నా దేవుడే అని మనం చెప్పగలం పిల్లారా. అవును, అది క్రైస్తవుడు మాత్రమే చెప్పగలడు. వాస్తవాలు క్రైస్తవుడు మాత్రమే చెప్పగలడు. ఇంకెక్కడన్నా చూడు, అన్ని కల్పనా కథలే, కట్టుకథలే, అనగనగనగా ఒక స్టోరీలే. వాస్తవాలు ఎక్కడ ఉండవు. ఒక బైబిల్లోనే మనకు కనపడుతున్నాయి ప్రియులారా. నిజంగా ఆ బైబిల్ పట్టుకున్నటువంటి మనల్ని దేవుడు మీరు లోకానికి వెలుగు. మరి మనం లోకానికి వెలుగుగా ఉన్నామా, లేదంటే ఆరిపోయిన దీపంలాగా ఉన్నామా అనేది మనమే చెక్ చేసుకోవాలి. లోకానికి వెలుగుగా మనం ఉంటే, మొన్న ఉండే సెమినారు చాలా వండర్ఫుల్గా జరిగించింది. దేవుని కృపను బట్టి దేవుడు జరిగించాడు. మనం నిలబడకపోతే ఎలా చేస్తారు? మనం నిలబడాలి, జరిగించేది దేవుడే కదా. మీలో అందరూ ప్రతి ఒక్కరు కష్టపడ్డారు, ప్రతి ఒక్కరు చేయగలిగిన ప్రతి పని చేశారు. ఎంతో వండర్ఫుల్గా దేవుని నామానికి మహిమకరంగా జరిగింది కార్యక్రమము. ఇదే వెలుగు ప్రసరింపజేయడము, ప్రకాశింపజేయడం అంటే వెలుగు ఇదే. ఏం చేశాము? దేవుని మాటలను, సత్యాన్ని తెలియజేశాము, దేవుని వైపు తిప్పే మాటలు చెప్పామే తప్ప మన గొప్పతనాలు చెప్పుకోవడం మనం మీటింగ్స్ చేయలేదు. లేదంటే మన గురించి, మన పుట్టుక గురించి, మన పూర్వీకుల గురించి చెప్పుకోవడానికి మీటింగ్స్ చేయలేదు. పరలోకపు కన్న తండ్రి దగ్గరికి సమాజాన్ని చేర్చే మాటలే మనం ప్రకటించాము.
ఆ మాటలు ప్రకటించే వారే జ్యోతులు, ఆకాశ మండలంలోని జ్యోతులు వలన పోలి ఉన్నారు. కాబట్టి ఇలాంటి కార్యాలు మనం ఎప్పుడు చెయ్యాలి. ఎప్పుడు చేస్తేనే ప్రజలు దేవుని వైపు తిరుగుతారు. లేదంటే వీరు అంధకారంలోనే ఉండిపోతారు, నిజంగా గుంటలో పడిపోతారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఈ సమాజానికి దిక్కుగా నిజంగా నువ్వే ఉండాలి. వాస్తవం చెప్పేవాడికి నువ్వే ఉండాలి. నువ్వే అబద్ధం చెబితే ఇక ఈ సమాజానికి ఇంకా నిజమే ఊరు చెబుతారు. సత్య గ్రంథమైనటువంటి బైబిల్ పట్టుకున్నటువంటి మనమే అబద్ధాలు చెబితే ఇంకా ఈ సమాజాన్ని బాగుపరిచేది ఎవరు? ఆలోచించండి ప్రియులారా. కాబట్టి మనం ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు, సత్యమే చెప్పి ఈ లోకాన్ని దేవుని వైపు నడిపించాలని నేను మనసారా కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈ లోకానికి దిక్కు క్రైస్తవుడిగా, క్రీస్తును నమ్మిన వానిగా వాక్యాన్ని చేతబట్టుకున్న మనల్నే నిలబెట్టాడు దేవుడు. ఇంత గొప్ప భాగ్యం మనలో ప్రతి ఒక్కరికి ఇచ్చాడు అనే సంగతి మీరెవ్వరూ మరిచిపోకుండా నిజంగా వెలిగే వారిగానే ప్రతి నిత్యం ఉండాలని, మన తుది శ్వాస వరకు ప్రతి ఒక్కరూ వెలగాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం ప్రియులారా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రపంచం నమ్ముతుంది, జ్ఞానులే, లోకంలో ఉండే జ్ఞానులే మాకు దిక్కు అని వారు నమ్ముతున్నారు తండ్రి. కానీ వారు ఎంత అంధకారంలో ఉన్నారో మీ మాటల ద్వారా మాకు అర్థమవుతుంది. మనుషుల్ని ఎలా తప్పు ద్రోవలో నడిపిస్తున్నారో మాకు అర్థమవుతుంది తండ్రి. ఈ లోకానికి మొదట దిక్కు మీరే నాయన. సృష్టికర్తవైన దేవుడు మా తండ్రివి మీరే, మాకందరికి దిక్కు. తర్వాత మీ ప్రియకుమారుడు మా రక్షకుడు క్రీస్తులు వారు దిక్కు. ఈ ప్రపంచానికి నాయన అల్పులమైన, అయోగ్యులమైన మమ్మల్ని ప్రేమించి ఈ సమాజానికి దిక్కుగా మమ్మల్ని నిలబెట్టారు తండ్రి. అది మీరు మాకిచ్చిన గొప్ప భాగ్యమే తండ్రి. మేము గొప్పవారిమని కాదు కన తండ్రి. ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని మేము నిలబెట్టుకునేవారిమిగా, ఈ సమాజాన్ని మీ వైపు తిప్పేవారిమిగా, అనేక కార్యములు మేము చేయులాగున మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. కావలసిన బుద్ధి, జ్ఞానమును, వివేచన మెండుగా ప్రసాదించండి కన తండ్రి. ఖమ్మంలో జరిగించినటువంటి మొట్టమొదటి సెమినారు, బైబిల్ సెమినారు చాలా వండర్ఫుల్గా, మీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా జరిగించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. కష్టపడిన ప్రతి ఒక్కరిని సంఘంలో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కృప వారి పట్ల చూపండి. వారు ప్రతినిత్యం ఇలానే వెలుగుతూ అనేక మందిని వెలిగించేవారిగా ప్రతి ఒక్కరిని నిలబెట్టండి. ఈ వెలుగు సంబంధమైన సువార్తను, సత్య సువార్తను మేము ఈ ప్రాంత ప్రజలందరికీ ప్రపంచవ్యాప్తంగా మేము ప్రకాశింపజేయులాగున కృప చూపండి నాయన. మీ నామ మహిమార్థమై మేమందరం జీవించుటకు కృప చూపమని కోరుకుంటూ తండ్రి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీ కృప చూపి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారని, మీలో ఇంకా ఫలించులాగా కృప చూపి నడుపుతారని వేడుకుంటున్నాం తండ్రి. వారి పనుబాట్లలోనూ తోడుగా ఉండమని, మరి ముఖ్యంగా మీ పనుల్లో కూడా ప్రతి ఒక్కరూ ఉండులాగా కృప చూపమని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.